మీరు నేరుగా మన భారత ప్రభుత్వంకో లేదా టాటా రిలయన్స్ లాంటి అతిపెద్ద కంపెనీలకు అప్పు ఇచ్చి వాళ్ల దగ్గర నుంచి రెగ్యులర్గా వడ్డీ తీసుకోవచ్చు అని ఎప్పుడైనా అనుకున్నారా? ఇది వినడానికి కేవలం కోటీశ్వరులు, బడా వ్యాపారవేత్తలు మాత్రమే చేసే పనిలా అనిపిస్తుంది కదూ. కాని కేవలం ఒక 500 రూపాయలతో మీరు కూడా ఈ పని చెయ్యొచ్చు. ఆ అద్భుతమైన అవకాశం మీ చేతుల్లోనే ఉంది అంటే నమ్ముతారా? మనం ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించినప్పుడు సాధారణంగా మన మైండ్లోకి 2 విషయాలు వస్తాయి. ఒకటి, మనందరికీ తెలిసిన ట్రెడిషనల్ ఫిక్స్డ్ డిపాజిట్. ఇది చాలా సురక్షితం, కాని పెరుగుతున్న వస్తువుల ధరలని అంటే ఇన్ఫ్లేషన్ని బీట్ చేయడంలో ఇది కొంచెం వెనుకబడి ఉంటుంది. ఇక రెండోది స్టాక్ మార్కెట్. ఇక్కడ రిటర్న్స్ అద్భుతంగా ఉంటాయి, కాని అదే స్థాయిలో రిస్క్ కూడా ఉంటుంది. అయితే ఈ రెండిటికీ మధ్యలో మన డబ్బుని కాపాడుకుంటూనే ఒక స్థిరమైన గ్రోత్నిచ్చే ఒక అద్భుతమైన సాధనముంది. అదే డెట్ ఫండ్స్. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీరు ఒక అద్భుతమైన ఆకాశహర్మ్యాన్ని అంటే ఒక పెద్ద స్కై స్క్రేపల్ని నిర్మిస్తున్నారనుకోండి. ఆ బిల్డింగ్ ఎంత ఎత్తు వెళ్తే మీకు అంత లాభం, అంత పేరు. మీ ఫైనాన్షియల్ లైఫ్లో ఆ బిల్డింగ్ ఎత్తు అనేది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాంటివి. కానీ రేపేదైనా పెద్ద తుఫాను వచ్చినా, భూకంపం వచ్చినా ఆ 100 అంతస్తుల బిల్డింగ్ నిలబడాలి అంటే భూమి లోపల ఎవరికీ కనిపించని ఒక అత్యంత బలమైన ఫౌండేషన్ ఉండాలి. ఆ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీ బిల్డింగ్ అంత సేఫ్గా ఉంటుంది. మీ ఇన్వెస్ట్మెంట్ ప్రయాణంలో అలాంటి ఒక రాక్ సాలిడ్ ఫౌండేషనే ఈ డెట్ ఫండ్స్. ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి. మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ కంపెనీలో ఒక చిన్న భాగస్వామి అవుతాం. కంపెనీ లాభాల్లోకి వెళ్తే మనకి లాభమొస్తుంది, నష్టపోతే మనమూ నష్టపోతాం. కానీ డెట్ ఫండ్స్లో అలా కాదు. ఇక్కడ మనం ఓనర్స్ కాదు, మనం లెండర్స్. అంటే మనం అప్పు ఇస్తున్నాం. ఎవరికి అప్పు ఇస్తున్నాం? మన భారత ప్రభుత్వానికి, మున్సిపాలిటీలకి, బ్యాంకులకి, లేదా దేశం గర్వించదగ్గ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి. వాళ్లకి వాళ్ల ప్రాజెక్ట్స్ కోసం డబ్బు అవసరమవుతుంది. అప్పుడు వాళ్ళు పబ్లిక్ దగ్గర డబ్బు తీసుకుని దానికి బదులుగా ఒక బాండ్ ఇస్తారు. ఇంతకాలం తర్వాత ఇంత వడ్డీతో కలిపి మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాము అని వాళ్లు ఇచ్చే ఒక ప్రామిస్ అది. మనలాంటి లక్షలాది మంది ఇన్వెస్టర్ల దగ్గర డబ్బుని సేకరించి ఒక ఫండ్ మేనేజర్ ఇలాంటి సురక్షితమైన బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. దాన్నే డెట్ మ్యూచువల్ ఫండ్ అంటారు. చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ అనగానే తమ దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీసుకువెళ్లి హై రిస్క్ ఉన్న స్టాక్స్లో పెట్టేయడం. కానీ ఒక ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ ఎప్పుడూ తన పోర్ట్ఫోలియోలో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాడు. మీరొక ప్రీమియం కారులో ప్రయాణిస్తున్నారనుకోండి. కారు ఎంత వేగంగా వెళ్లినా రోడ్డు మీద ఉన్న గుంతల వల్ల లోపల ఉన్నవారికి ఎలాంటి కుదుపులు తెలియకుండా అందులోని షాక్ అబ్జార్బర్స్ ఎలా కాపాడతాయో, మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మార్కెట్ పడిపోయినప్పుడు మీ పోర్ట్ఫోలియో క్రాష్ అవ్వకుండా మిమ్మల్ని కాపాడే షాక్ అబ్జార్బర్స్ ఈ డెట్ ఫండ్స్. డెట్ ఫండ్స్లో కూడా మన అవసరాన్ని బట్టి రకాలుంటాయి. మీకు అసలు ఏమాత్రం రిస్క్ వద్దు, 100% సేఫ్టీ కావాలి అనుకుంటే గిల్ట్ ఫండ్స్ ఉంటాయి. ఇవి కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. మన దేశం ఎక్కడికి పారిపోదు కదా, కాబట్టి మీ డబ్బుకి పూర్తి భద్రత ఉంటుంది. అదే కొంచెం బెటర్ రిటర్న్స్ కావాలి అనుకుంటే మంచి క్రెడిట్ రేటింగ్ ఉన్న టాప్ కంపెనీలకి అప్పిచ్చే కార్పొరేట్ బాండ్ ఫండ్స్ ఉంటాయి. దీని వెనక ఉన్న అసలు రహస్యమిది. చాలామంది తమ దగ్గర ఉన్న ఎక్స్ట్రా డబ్బుని సేవింగ్స్ అకౌంట్లోనే వదిలేస్తారు. కానీ మీరెప్పుడైనా మీ డబ్బుని కేవలం సేవింగ్స్ అకౌంట్లో వదిలేస్తే ప్రతిరోజు ఆ డబ్బు వాల్యూని ఇన్ఫ్లేషన్ హరించేస్తుంది. అదే డబ్బుని లిక్విడ్ ఫండ్స్ లాంటి షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్లో పెట్టితే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ పెనాల్టీ లేకుండా తీసుకోవచ్చు. పైగా మీ సేవింగ్స్ అకౌంట్ కన్నా బెటర్ రిటర్న్స్ వస్తాయి. కాంపౌండింగ్ పవర్ కూడా యాడ్ అవుతుంది. ఇదంతా వినడానికి బావుంది, కానీ ఇప్పుడు నేనేం చేయాలి అని మీరడగచ్చు. మీరు ఈ రోజు నుంచే అమలు చేయగలిగే 3 క్లియర్ యాక్షన్ స్టెప్స్ చెప్తాను. మొదటిది, ఎమర్జెన్సీ ఫండ్ని సెటప్ చేయండి. మీ 6 నెలల ఇంటి ఖర్చులకి సరిపడా డబ్బుని ఒక నార్మల్ బ్యాంక్ అకౌంట్లో వదిలేయకుండా ఒక మంచి లిక్విడ్ డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. అది మీకు సేఫ్టీతో పాటు గ్రోత్ని ఇస్తుంది. రెండవది, మీ పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేసుకోండి.
మీ దగ్గర ఒక 100 రూపాయలుంటే 100కి 100 తీసుకెళ్లి ఈక్విటీలో పెట్టకండి. మీ వయస్సు, రిస్క్ తీసుకునే కెపాసిటీ బట్టి ఒక 70 లేదా 80 రూపాయలు ఈక్విటీలో పెట్టినా కనీసం 20 నుంచి 30 రూపాయలు డెట్ ఫండ్స్లో ఉండేలా చూసుకోండి. ఇది మీ పోర్ట్ఫోలియోకి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్తుంది. మూడవది, షార్ట్ టర్మ్ గోల్స్కి ప్లాన్ చేసుకోండి. మీకు రాబోయే ఒక సంవత్సరం లేదా 2 ఏళ్లలో డబ్బు అవసరముంది. ఒక కారు డౌన్ పేమెంట్ కట్టడానికో లేదా ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్కో డబ్బు కావాలి అనుకున్నప్పుడు ఆ డబ్బుని ఎప్పుడూ స్టాక్ మార్కెట్లో పెట్టకూడదు. అలాంటి టైంలో షార్ట్ డ్యూరేషన్ డెట్ ఫండ్స్ని వాడుకోండి. మీ డబ్బు సేఫ్గా ఉంటుంది, సమయానికి మీ చేతికొస్తుంది. డెట్ ఫండ్స్ అనేవి బోర్ కొట్టే సబ్జెక్ట్ కాదు. అవి మీ కష్టార్జితానికి ఒక రక్షణ కవచం. ఆకాశాన్ని తాకే కలలు ఎంత ముఖ్యమో నేలమీద నిలబడే బలం కూడా అంతే ముఖ్యం. ఆ బలమే ఈ డెట్ ఫండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం ఫిన్విరాజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.